అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేదు, పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి. ఇవాళ ఆడి కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు. అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన. ఇది నేను చేస్తున్నది కాదు, మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పరిశ్రమలను, ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇంత ఆలస్యమైన మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి.